నగరంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు అతను వేసవి సెలవుల్లో తాతను చూడటానికి అతని ఊరికి వెళ్ళాడు. ఆ పిల్లవాడు తన తాతతో సమయం గడుపుతూ ఆడుకునేవాడు. ఒకరోజు పిల్లవాడు తన తాతను అడిగాడు, తాతయ్య, నేను పెద్దయ్యాక విజయవంతమైన మనిషిగా మారాలని ఉంది. విజయవంతం కావడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి చెప్పగలవా? తాతయ్య నవ్వి, ఊర్లోని నర్సరీకి వెళ్ళొద్దాం అని చెప్పి అతనితో తీసుకెళ్లారు. నర్సరీలోకి వెళ్లి 2 చిన్న మొక్కలు తీసుకువచ్చారు. ఒక మొక్కను పళ్ళెంలో నాటించి ఇంట్లో పెట్టారు, మరొక మొక్కను ఇంటి బయట నాటారు. తాతయ్య చిన్నవాడిని అడిగారు, ఈ 2 మొక్కలలో ఏది బాగా పెరుగుతుందని అనుకుంటున్నావు? చిన్నవాడు కొంతకాలం ఆలోచించి, ఇంట్లో పెట్టిన మొక్కనే బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే అది ఎలాంటి ప్రమాదం నుంచి సురక్షితంగా ఉంటుంది. బయట నాటిన మొక్కకి గాలి, వాన, ఎండ, జంతువులు వంటి ఎన్నో సమస్యలు ఉంటాయి అని చెప్పాడు. తాతయ్య చిరునవ్వుతో, బాగుంది, చూద్దాం ఏమవుతుందో అని అన్నాడు. ఆ రోజు తర్వాత బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాల తర్వాత బాలుడు మళ్లీ తన తాతను చూడటానికి వచ్చాడు. తాతను చూసినప్పుడు, తాతయ్య, గతంలో నేను మీరు విజయవంతం కావడం గురించి అడిగాను, కానీ మీరు చెప్పలేదు. ఇప్పుడు మాత్రం చెప్పాలి అని అన్నాడు. తాతయ్య చిరునవ్వు చిందిస్తూ, తప్పకుండా, కానీ ముందుగా మనం కొన్ని సంవత్సరాల క్రితం నాటి మొక్కలను చూద్దాం అని అన్నాడు. అని చెప్పి తాతయ్య ఇంట్లో పెట్టిన పళ్ళెం మొక్క దగ్గరికి తీసుకెళ్లాడు. చిన్న మొక్క పెద్ద మొక్కగా మారింది. తరువాత బయట నాటిన మొక్కను చూపించేందుకు తీసుకెళ్లాడు. అక్కడ చూసేసరికి చిన్న మొక్క పెద్ద వృక్షంగా మారి, దాని కొమ్మలు ఇంత దూరం విస్తరించి ప్రయాణికులకు నీడ ఇస్తున్నాయి. ఇప్పుడు చెప్పు, ఏ మొక్క బాగా పెరిగింది, ఏది విజయవంతమైంది అని తాతయ్య అడిగాడు. బాలుడు, బయట నాటిన మొక్కే అని అంది. కానీ తాతయ్య, అది ఎలా సాధ్యం? ఆ మొక్క ఎన్నో సమస్యలను ఎదుర్కొంది, కానీ ఇంత పెద్దదిగా ఎలా పెరిగింది? తాతయ్య నవ్వుతూ, అవును, బయట మొక్క ఎన్నో సమస్యలను ఎదుర్కొంది, కానీ అవి కూడా దాని ప్రయోజనమే. మొక్కకి తన వేర్లను ఎక్కడికైనా విస్తరించే స్వేచ్ఛ ఉంది. తుఫాను, కఠిన వర్షం వంటి సమస్యలు దాని వేర్లు మరింత బలంగా మారాయి. అందుకే అది ఇప్పుడు చాలా బలంగా ఉంది. చిన్న తుఫాను దానిని ఏమీ చేయలేరు. ఇంట్లో పెట్టిన మొక్క మాత్రం చిన్నదిగానే ఉంది, ఎందుకంటే అది ఎండ, వాన, తుఫాను లాంటి సమస్యలను ఎదుర్కోలేదు అని చెప్పారు. తాతయ్య తన మనవడిని చూస్తూ, కొడుకా, ఎప్పుడూ గుర్తుంచుకో, జీవితంలో పోరాటం చేయకపోతే, కష్టాలను ఎదుర్కోకపోతే నువ్వు కూడా విజయవంతం కాలేవు. సుఖమైన మార్గాలను ఎంచుకుంటే నువ్వు వృద్ధి చెందలేవు. కానీ కష్టపడేందుకు సిద్ధంగా ఉంటే ఎలాంటి లక్ష్యం నిన్ను కుదిపేయదు. కాబట్టి ఎప్పుడూ సమస్యలను అడ్డంకులుగా కాక విజయానికి దారితీసే మెట్లుగా భావించాలి అని చెప్పారు. బాలుడు ఆలోచిస్తూ, తాతయ్య చెప్పిన మాటలు అతని మనసులో మారుమ్రోగుతున్నాయి. మన జీవితంలో శత్రువులుగా భావించే అడ్డంకులే మనల్ని మరింత బలంగా మరియు విజయవంతంగా మారుస్తాయి. మన జీవితంలో చాలాసార్లు సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటాం. వాటి కారణంగా చాలాసార్లు మనం నిస్పృహతో పోరాటం ఆపివేస్తాం. కానీ ఈ 2 మొక్కల కథ మనకు సవాళ్లను భయపడకుండా వాటిని నేర్చుకునే అవకాశంగా చూడటానికి నేర్పుతుంది. బయట నాటిన మొక్క ప్రకృతిలోని అనేక విపత్తులను ఎదుర్కొంది, కానీ దాని వేర్లు విస్తరించి బలంగా మారింది. కానీ ఇంట్లో నాటిన మొక్క ప్రకృతి విపత్తుల నుండి సురక్షితంగా ఉన్నప్పటికీ చిన్నదిగానే ఉంది. మన జీవితంలో మనం ఎన్ని కష్టాలను ఎదుర్కొంటే విజయానికి మార్గాలు కూడా అంత త్వరగా తెరుచుకుంటాయి. కాబట్టి ఎప్పుడూ సవాళ్లను మోస్తున్నా వాటిని ఒడిసిపట్టి మరింత బలంగా మారుద్దాం.